ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం నిర్గమాకాండం 33వ అధ్యాయం 22వ వచనం. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మోషే గారితో మాట్లాడుతూ, మోషే, వీరు లోబడనొల్లని ప్రజలు, నేను వీళ్ళతో పాటు వస్తే గనక ఖచ్చితంగా వీళ్ళు చనిపోతారు, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళు పొందుకోవాల్సి వచ్చింది అని అన్నప్పుడు మోషే గారు అంటారు కదా, అయ్యా నీ సన్నిధి మాతో రాని అల్ల, మమ్మల్ని ఇక్కడి నుంచి నువ్వు తీసుకుని వెళ్ళొద్దు అని చెప్పని దేవుడు వెంటనే మోషే గారితో అంటారు కదా, మోషే నీ మీద నా కటాక్షం కలిగింది, నీ పేరుని బట్టి నేను నిన్ను ఎరుగుదును అని అన్నప్పుడు మోషే గారు అంటారు, అయ్యా నీ కటాక్షం నా మీద కలిగింది అంటున్నావు, నా పేరుని బట్టి నేను నీకు తెలుసు అంటున్నావు, నీ మహిమను చూడాలనుకుంటున్నా ప్రభువా, లార్డ్ ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ అని అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు వెంటనే, నా మంచితనం అంతా నీకు కనుపరుస్తాను, కానీ నా ముఖాన్ని చూసే వాళ్ళు బ్రతకలేరు అని అంటే ఇది కొంచెం కష్టం మోషే అని దేవుడు అంట. దేవుడు వెంటనే ఏం చెప్తాడంటే, అయ్యా నా సమీపమున ఒక స్థలం ఉంది, ఆ బండ మీద నువ్వు నిలబడాలి అని అంట. నా మహిమ నేను దాటి వెళ్తున్నప్పుడు ఆ బండ సందుల్లో నిన్నుంచి నేను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. భూప్రపంచం మీద ఎవర్ ఇన్ ద హిస్టరీ దేవుని యొక్క వెనక పార్శ్వంను చూసిన వ్యక్తి మోషే గారు. దేవుని అడుగుతా ఉన్నాడు, ప్రవ్వా నీ మహిమను చూడాలంటే అసలు ఎక్కడ, ఎలా నేను ఆ మహిమను పొందుకోవాలని అన్నప్పుడు దేవుడు అంటాడు, బండ సందుల్లో కనుక నేను నువ్వు హైట్ చేసుకోగలిగితే చాలు, నా మహిమను నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క మహిమ కార్యాలు, దేవుని యొక్క గ్లోరీ మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడాలి. దేవుని యొక్క మహిమకు మనం కేర్ ఆఫ్గా ఉండాలి. దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో కనుపరచబడాలంటే ఆనాడు మోషే గారితో మాట్లాడినట్టు ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం కూడా బండ సందులలో మనల్ని మనం హైడ్ చేసుకునే వారంగా, మనల్ని మనం దాచిపెట్టుకునే వారంగా ఉండాలి. అసలు ఈ బండేంటి అని ఆలోచిస్తున్నారా అండి? ఆనాడు హాగర్కి ఇస్మాయిల్కి నీరు అవసరమైనప్పుడు, వారు దప్పికొన్నప్పుడు ఇంకా వాటర్ లేదు కాబట్టి వారు తెచ్చుకున్న తిత్తిలో వాటర్ అయిపోయింది, ఇంకా చచ్చిపోతాం అనుకున్నప్పుడు దేవుడు ఒక నీటి ఓటను అక్కడ క్రియేట్ చేసినట్టుగా మనం చూస్తాం. మరి ఎందుకు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక చోట నీటి ఓటను క్రియేట్ చేయకుండా మోషే ఒక చోట బండ ఉంది, ఆ బండను కొట్టమని చెప్తూ వచ్చాడు. మాట్లాడితే నువ్వు ఈ ప్లేస్లో ఒక నీటి ఓట, ఆ ప్లేస్లో ఒక నీటి ఓట కాదు, బండ అనేది ఒక శాశ్వతమైన పరిష్కారం. అందుకనే ఏసన్న గారు పాట రాస్తూ, నీవే నా ఆత్మదాహము తీర్చిన నన్ను వెంబడించిన బండవు అని అన్నాడు. బైబిల్ కూడా చెప్తుంది, ఇశ్రాయేలీయుల వెనకాల ఆ బండ ప్రయాణం చేస్తూ వచ్చింది, ఆ బండ వారి కొరకు చీల్చబడింది. మాటిమాటికి కాదు, బండ చీల్చబడింది. దాంట్లో నుంచి వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీరు వస్తుంది, ఒక జీవపు ఓట. ఏంటి ఈ బండ అని అనుకుంటా ఉన్నారండి? ఆ బండ క్రీస్తే, మన కొరకు చీల్చబడిన బండ క్రీస్తే. మన కొరకు ఆయన దేహం అంతా కూడా చీల్చబడింది, ఆయన దేహం అంతా కూడా గాయాలే, నాగలి చాళ్ళ వలె ఆయన వీపంతా కూడా దున్నబడింది, స్వరూపమైన సొగసైనా లేకుండా ఆయన నల్లగొట్టబడ్డాడు. ఆ గాయాల గుర్తులలో ఆయన మనల్ని మనం హైడ్ చేసుకోవాలి అని దేవుడు మాట్లాడతాడు. ప్రభా నీ గాయాల గుర్తుల్లో నన్ను చాటు చేయి ప్రభా, ఆ బండ సందుల్లో, ఆ చీల్చబడిన ఆ బండ దగ్గర నన్ను నేను దాచిపెట్టుకోవాలి ప్రభా, నన్ను నేను హైడ్ చేసుకోవాలి ప్రభా అని మనం ఎప్పుడైతే మన కొరకు చీల్చబడిన ఆ బండ దగ్గరికి వెళ్తామో, టెంపరీ సొల్యూషన్స్ కాదు, అక్కడిక్కడికి కాదు, ఇక్కడ ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. నీ కొరకు చీల్చబడిన బండ ఒకటి ఉంది, ఆ బండ దగ్గరికి మనం వెళ్ళగలిగితే చాలు. ఆ చీల్చబడిన ఆ దేహం కలిగిన ప్రభు దగ్గరికి మనం వెళ్తే చాలు, పర్మనెంట్ సొల్యూషన్ మనకి దొరుకుద్ది. మన సమస్యలకి పరిష్కారం తప్పకుండా దేవుని దగ్గర ఉంటుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఆయన దగ్గర ఉంటుంది.
ఆయన దగ్గరికి మనం వెళ్తే గనక పరిగెత్తుకుంటూ ఆ ప్రార్థనా గదికి వెళ్ళి మనల్ని మనం ఆ మరుగైన స్థలంలోనికి వెళ్ళి మనల్ని మనం దాచిపెట్టుకోవడం ఎలాగో తెలిస్తే చాలు. ఆ గాయాల గుర్తుల్లో ఆ చీల్చబడిన బండ దగ్గరికి మనం వెళ్ళి మనల్ని మనం హైడ్ చేసుకోగలిగితే చాలు. దేవుని యొక్క మహిమ కార్యాలు, దేవుని యొక్క గ్లోరీ మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. దేవుడు అలాంటి ఉన్నతమైన కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాడు మోషే గారు మీ యొక్క మహిమను చూడాలి అని ఆశపడ్డప్పుడు దేవా, మీరు మీ యొక్క వెనక పార్శ్వంను చూపించినట్టుగా లేఖనం చెప్తోంది. ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియులైన ప్రతి ఒక్కరూ నీ మహిమను వారి జీవితాల్లో చూచినంతగా మీ కార్యాలు వారి జీవితాల్లో మీరు కనపరచమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.